టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాంటన్ డస్కటే తన పదవి నుంచి తప్పుకున్నాడు. టీమిండియా యూకే పర్యటనతోనే అతని పదవి కాలం ముగిసింది. ఈ పర్యటనలో భారత్ వరుసగా 3 సిరీస్లను కోల్పోయింది. ఐర్లాండ్తో 2 టీ20లు, ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్లో క్లీన్ స్వీప్ అయిన భారత్ ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ను 2-1తో కోల్పోయింది. ఈ పరాజయాల నేపథ్యంలోనే ర్యాంటన్ డస్కటేపై వేటు పడిందని ప్రచారం జరిగింది. కానీ డస్కటేనే స్వయంగా తప్పుకున్నాడని తెలుస్తోంది. అతని పదవి కాలాన్ని 2027 వన్డే ప్రపంచ కప్ వరకు పొడిగించేందుకు బీసీసీఐ సముఖంగా ఉన్నా అతను ఈ ఆఫర్ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. తన ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అతను తిరిగి కోల్కతా నైట్ రైడర్స్ కోచ్గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఐపీఎల్ 2023 సీజన్కు ముందు ఫీల్డింగ్ కోచ్గా కేకేఆర్ జట్టులో డస్కటే చేరాడు. ఐపీఎల్ 2024 సీజన్లో గౌతమ్ గంభీర్ కేకేఆర్ మెంటర్గా బాధ్యతలు చేపట్టినా కూడా డస్కటే ఆ టీంలో కొనసాగాడు. ఐపీఎల్ 2024లో కేకేఆర్ టైటిల్ గెలవడంతో గంభీర్కు టీమిండియా హెడ్ కోచ్ పదవి వరించింది. అతను డస్కటేతో పాటు అభిషేక్ నాయర్ను టీమిండియాలోకి తీసుకొచ్చాడు. ఈ ఇద్దరితో పాటు బౌలింగ్ కోచ్గా మోర్నీ మోర్కల్ కూడా 2 ఏళ్ల కాల పరిమితితో టీమిండియా సపోర్ట్ స్టాఫ్ బాధ్యతలు చేపట్టారు. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ విజయానంతరం అభిషేక్ నాయర్ను బీసీసీఐ తొలగించింది. గంభీర్ పదవి కాలం మాత్రం 2027 వరల్డ్ కప్ వరకు ఉండగా ర్యాంటన్ డస్కటే పదవి కాలాన్ని కూడా అప్పటి వరకు పొడిగించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. కానీ అతను ఈ బాధ్యతల్లో కొనసాగలేనని బీసీసీఐకి తెలియజేశాడు. డస్కటే హయాంలో భారత్ ఎన్నో ఒడిదుడుకులతో పాటు చిరస్మరణీయమైన విజయాలను అందుకుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-2025లో ఘోర పరాజయం అనంతరం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. ఇంగ్లాండ్ పర్యటనలో శుభ్మన్ గిల్ సారథ్యంలోని భారత యువ జట్టు 5 టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేసుకుంది. ఆ తర్వాత భారత్ ఆసియా కప్తో పాటు టీ20 ప్రపంచ కప్ 2026 గెలిచింది.